కనీసం 10 రూపాయలు వెళ్ళి వాటర్ తాగుతున్నా దాని డబ్బులు ఇవ్వలేదు నువ్వు. ఆటో ఎలా ఎక్కుతావంటే నువ్వేమన్నా 20 లక్షలు ఇచ్చి నేను తాగి తిని ఎంత చేసావు బండి నేను కొనమన్నా ఎవడు కొన్నాడు ఎవరి ద్వారా కొన్నావు ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చా చెప్పడికి ఆడి చెప్పావు కాదు నీ బైక్ ఎవరు కొనిచ్చాడు బైక్ నువ్వు కొన్నావా తమ్ముంటే బయటికి రా చూసుకున్నావు వద్దు తమ్ముంటే బయటికి రా మా నాన్న దగ్గర చూసుకున్నావు నన్ను తీసావా నువ్వు తమ్ముంటే బయటికి రా నువ్వు తమ్ముంటే బయటికి రా చూసుకున్నావు తమ్ముంటే బయటికి రా చూసుకున్నావు చిరంజీవి అంత ఎదవి నువ్వు చిరంజీవి మొగుడు కరెక్ట్ అయినాడు కోసూరోడికి మీరు ఎందులో సిగ్గున్నా కనీసం భయపడుతున్నావు కరెక్ట్ చెయ్యాలని తీసుకొని వీళ్ళు వచ్చారు మాకు తెలుసా సపోర్ట్ కి కనీసం ఎవరు వచ్చారు గౌరవం వచ్చిందా కనీసం ఆస్తికి సంబంధం ఉంది కదా మీరు గొడవ పడితే మధ్య మీరందరూ ఎందుకు వస్తారు ఆమెకి ఆస్తికి సంబంధం లేదా ఆస్తి తగ్గు పడి తెమ్మని చెప్పారా లేగల్ గా తెచ్చుకుందాం అని చెప్పండి లేగల్ గా తెచ్చుకుందా నీకు ఎందుకు సివిల్ మ్యాచ్ అలాగే ఉంటది అంతకుముందు అలాగే చేశారు 5 పిల్లలకి అంతకుముందు అలాగే చేశారు అమ్మంటే బయటికి ఎన్నొద్దు బయటికి రా చూసు నాన్న మొక్కలు చూసి ఇక్కడ బయటకు వెళ్ళిపోతాను ఏడు రాన్నాడు తమ్ముంటే బయటికి రమ్మను ఏది చేత కదా కేసు పెట్టిన అంటే వీడి చెప్తాను చెయ్యాలా కేసు పెట్టిన చెప్తాను చెయ్యవా బెదిరిస్తున్నా ఆడు చెప్పింది ఆడికి ఎంతవరకు వస్తుంది సరైన కేసు అయితే నీ తెగుతుంది తెగదు అంతవరకు వీళ్ళు ఎలాగ డ్రామాలు ఆడతారు పోలీస్ స్టేషన్కి వెళ్తే అప్పుడు అందరూ వస్తారు బయటికి లోపల ఉంటారో బయటకి వెళ్తారో ఏడు జరుగుతారు రోజు ఎంతసేపు మాట్లాడారు సమాధానం చెప్పాడు పంపించారు వీడియోను అడిగిన తర్వాత పిలిపించి తీసుకొని సంబంధం చేసింది అదే గోక్ సంబంధం ఇప్పుడు సెటిల్మెంట్ కావాలి నాకు కేసు విత్డ్రా కూడా కాదు నా పేరు మీద కేసు చూడు ఎవడు అనకపోతే ఆడికి బుర్ర ఇడుతుంది నాడండి పోలీస్ స్టేషన్ తాళం తీస్తే బయటపడతావు లేదంటే ఇది పెద్ద ఇష్యూ మర్యాదగా విత్డ్రా చేస్తావా సెటిల్మెంట్ చేస్తావా చిరంజీవితో మాట్లాడతావా
ఈ మూడిట్లో ఏదో ఒకటి కావాలి నాకు. ఆ లంచ కూడా నరికి ముందు ఆడిస్తాను గేమ్ మాత్రం ఏం మొత్తం నువ్వు ఆడుతున్నావు? పళ్ళు అన్ని కోసేస్తా అంటారు కదా నీ కోసేస్తారు ఓంటోడు సమాధానం చెప్పుకున్నావు ఇరుపు ముందు దీని మాకు చూసి ఇచ్చారు ఆ లంచ్ కొడుకైతే ఎవరు ఆ లంచ కొడుకైతే ఎవరు దీని మాకు చూసి ఇచ్చారు ఆడు బాధపడతాడు నెత్తి నోరు కొట్టుకొని దిక్కుమాలు ఎదవలు దించేవాళ్ళు సార్ నేను తప్పించుకొని తిరిగాను కూడా 3 సార్లు చిరంజీవి గారితో మాట్లాడు ఇవన్నీ అవుతాయి. ఇప్పుడు చిరంజీవి గారితో మాట్లాడు. చిరంజీవి తోటి అయితే కేసు ఇక్కడ ఊరుతుంది. కేసే అనవసరంగా లైఫ్ పాడు చేసుకోవాలి అవును, ఏదో ఒకటి. పిచ్చిదాన్ని నువ్వు మెట్లు పడుకోవి ఆహా, వద్దు, ఏమైంది? సమాసాలు కూడా అక్కడ కాదు ఇక్కడ తన్నాల్సిన వాళ్ళు తంతే ఇప్పుడు అదే ఇది అవుతుంది తాళం తీస్తేనే ఇప్పుడు భయపడతావు. కూర్చొని నువ్వు అలా నడిపేద్దాం అనుకుంటాను అనుకుంటున్నావు జరుగు ఇంకా. ఇక్కడ తంటే అక్కడ బుద్ధి వస్తుంది అర్థమవుతుందా ఇప్పుడు బయటకు వస్తేనే విడ్రా గురించి మాట్లాడదాం. లేకపోతే అవతల వెళ్ళిపోయి అన్నది లైఫ్ పాడు చేసుకున్నాం ఎలా అయిపోయింది మాకు పాలకి వెళ్ళాలని అయిపోయింది మాకు ఇక్కడ కొత్తగా లేదు మాకు ఇక్కడ కొత్తగా ఎట్లా మీ ముగ్గురు వాళ్ళు మా లైఫ్ లో ఎప్పుడో పోయాయి అందరినీ కలిపి ఒక కేసు పెట్టి చూసి పారదగితే సరిపోద్ది ఇంకేది రండి రా అదేనా కేసు చేసుకోండి తీయడం కాదు, చిరంజీవి గారితో కేసు తీయించాలి. అక్కడ అదే నువ్వు తీస్తే కాదు, చెప్పడానికి ఇక్కడ విషయం తేలకాలి చిరంజీవి గారితో కేసు తీయించాలి. నువ్వే ఫోన్ చేయి, నీ ఫోన్ నుంచే చెయ్యి చెయ్యి. చేయండి చేయండి రమ్మన్నాడు పోలీసు. ఆ? మా భవిష్యత్తులో అయితే మీ ముగ్గురు వల్ల ఫోన్ ఏంటంటే వీళ్ళేంటంటే ఎలాగైతే మనల్ని రొక్కించడానికి వీళ్ళు చూస్తారు సరే అందుకోసం మీ ముగ్గురు కలిపి ఒక టీం అయ్యి అన్నట్టు ఫోన్ చేసుకుంటున్నాం ముగ్గురు కలిపి లోపలికి వెళ్ళండి నువ్వు వెనక ఎక్కడే ఉన్నావు ఎంతసేపు నువ్వు ఇక్కడ ఉన్నావు కాబట్టి మేము వచ్చావు అడ్డం ఉంటే నీకు ఇప్పుడు కేసు తాళం తీసి కేసు సెటిల్మెంట్ ముందు మాట్లాడు.